हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे। श्रील वैष्णव ठाकुर की जा। हरे कृष्णा प्रभु जी। थैंक अरे यू प्रभु जी, धन्यवाद प्रणाम। ओ हे वैष्णव ठाकुर दयार सागर ఏ దాసే కరుణ కోరి భక్తి వినోద్ ఠాకూర్ పరమ వైష్ణవైన తన గురు పరంపర ఆచార్యులకు ఈ విధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాడు. దయార సాగర, మీరు ఒక కృపా సముద్రాన్ని మోసుకుని వెళ్తున్నారు. అలాంటి మీ కృపని అందులో ఒక్క బిందువైనా నా వైపు చూపించమని వేడుకుంటున్నాడు. దియా పాద ఛాయ శోధో ఏ హమాయ తోమార చరణ ధోరి. మీ చరణాల్ని స్పర్శిస్తూ నేను ఇదే వేడుకుంటున్నాను. ఆ, ఓ వైష్ణవ, ఓ శుద్ధ వైష్ణవ, మీ చరణ ఆశ్రయంలో నన్ను ఉంచమని, చరణ ఛాయాశ్రయంలో నన్ను ఎల్లప్పటికీ ఆ, నాకు అక్కడ ఒక స్థానాన్ని ఇవ్వమని భక్తునడగరు కోరుకుంటున్నాడు. అక్కడ ఏం చేస్తానుండి? ఛాయా బేగదోమి ఛాయా దోష శోధి ఛాయా గుణ దేహోదాసే. అక్కడ నుండి నిన్ను ఒకటే వేడుకుంటాను. శ్రీ గురుదేవ, శ్రీల ప్రభుపాద ఆచార్యులకు ఇదే వేడుకుంటాను. ఏంటి? నా జీవితంలో ఉన్న షడవేగాలని నియంత్రించే శక్తినిమ్మని, అలాగే నాలో ఉన్న 6 లోపాలను, భక్తికి ప్రతికూలంగా ఉండే ఈ 6 లోపాలను, విశేషంగా అత్యాహార, ప్రయాస, ప్రజల్ప, నియమాగ్రహ, జనసంగస్య, అసత్సంగ, ఇలాంటి లోపాల నుంచి నన్ను విముక్తిని చేసే ఆ, పరిస్థితిని ఏర్పరచు అని తర్వాత కోరుకుంటాడు. ఓ గురు, ఓ స్వామి, నాకు నీ చరణాశ్రయం ద్వారా నాలో ఒక సద్గుణాలు ఏవైతే భక్తికి అనుకూలంగా ఉంటాయో అవి ఆ, నా జీవితంలో వచ్చేటట్టు ప్రసాదించు. సో కృపను ప్రసాదించు అని కోరుకుంటాడు. ఛాయ గుణ దేహదాశ ఉత్సాహాత నిశ్చయం ధైర్యం, ఆ, భక్తికి అనుకూలంగా ఆచార్యులు చేసిన కార్యాలని అనుసరించటం, ఇలాంటివి. అలాగే అసత్సంగం నుంచి దూరంగా ఉండటం. ఆ, అసత్సంగాన్ని దూరంగా ఉంటూ ఓ స్వామి భక్తునుడు ఒకరు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఒక మంచి వైష్ణవ సాంగత్యం కావాలి. ఆ వైష్ణవ సాంగత్యంలో భక్తుల పట్ల ఒక స్నేహభావంతో ఉంటూ, ఆ, అక్కడ దదాతి ప్రతిగృహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే అనే షడ కార్యాలు, షడ ప్రీతి లక్షణాలను వ్యక్తం చేసే ఒక అవకాశాన్ని ఇవ్వు. భక్తుల సాంగత్యంలో వాళ్ళకి సేవ అందించేటట్టు, సేవ స్వీకరించేటట్టు, వాళ్ళ మధ్యన కూర్చుని కృష్ణుణ్ణి కేంద్రంగా పెట్టి చర్చించి గుణకీర్తన చేయడం ద్వారా, అలాగే అలాంటి సాంగత్యంలో పాల్గొనడం ద్వారా అలాంటి ఒక పరిస్థితి నాకు ఏర్పరచవయ్యా అని భక్తుడు ఠాకూరు తన గురువును కోరుకుంటున్నాడు. ఆ ఆ విన్నపంతో ఆయన చరణ పాద పద్మాల దగ్గర ఎప్పటికీ వేచి చూస్తున్నాడు అనమాట. ఈ విధంగా భక్తుడు ఠాకూర్ తన విన్నపాన్ని గురు చరణాల దగ్గర అర్పించుకుంటాడు.
ఉమ్, గురువు అడుగుతున్నారు, ఏమయ్యా భక్తి వినోదా, నీకేం అవసరం అది? ఒక్కడివి చేసుకోవచ్చు కదా భక్తి. ఇంతమందితో చేస్తే అన్ని ఇబ్బందులు, కష్టాలు, ఎవరోదో అడుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి సహాయం చేయాల్సి వస్తుంది. నీకు ఒక లైఫ్ ఉంది కదా, నీకంటూ ఒక స్పేస్ కావాలి కదా నీకు. ఎందుకు భక్తి సాంగత్యంలో రావాలి నువ్వు? అవసరం ఏమిటి అసలు? ఆ, ఆ. నువ్వు సొంతంగా భక్తి చేసుకుంటే సరిపోతే. భక్తి సాంగత్యంలో అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకోరు వాళ్ళు. ఆ, ఏం చేసినా దాన్ని దూషిస్తారు, లేకపోతే దాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు, గుచ్చి గుచ్చి అడుగుతారు. ఆ, ఆ. సో ఈ విధంగా ఎన్ని పరిస్థితులను టాలరేట్ చేస్తావు అవన్నీ పక్కన పెట్టే ఒక్కడవే చేసుకో భక్తి. అంటే భక్తుడు ఠాకూర్ అంటాడు, స్వామి గురు ఏకాకియమా నహి పాయ బాల హరినామ సంకీర్తనే. ఒక్కడిని ఒంటరిగా నా భక్తిని ఏకాంత ఆ, భక్తి చేయడం అనేది ఆ అర్హత నాకు లేదు, అలా నాకు సాధ్యం కూడా కాదు, అలాంటి శక్తి నా దగ్గర లేదు. ఉమ్. అలాంటి బలం, బలం గురుదేవ్ ఇస్తాడు. గురుదేవ్ ఇచ్చిన మనకు బలం ఏంటంటే వైష్ణవ సాంగత్యం. కానీ వైష్ణవ సంగతం లేకుండా గురువు నుంచి ఆ శక్తిని ప్రదర్శన, కృపను చూపించమంటే అది కష్టం. ఒంటరిగా భక్తి చేయడం అనేది చాలా కష్టం. ఆ, అది సునాయాసంగా ఉంటుంది, బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, ఎవరు అడిగేది లేదు, చెప్పేది లేదు. ఆ, ఈజీగా అయిపోతుంది భక్తి. కానీ అలా చేయడం వల్ల ఆ, హరినామ సంకీర్తనలో మనం అభివృద్ధి పొందాం. సంకీర్తన, కీర్తన అవుతుంది కానీ సంకీర్తన అవ్వట్లేదు, ఏకాంత కీర్తన అవుతుంది. ఆ ఏకాంత కీర్తనలో మనం హరికీర్తన చేస్తామో లేకపోతే మా మనస్సు కీర్తన చేస్తామో తెలియదు. ఆ, అలాంటి పరిస్థితి నాకు వద్దయ్యా అని ఇవ్వకున్న ఠాకూర్. తుమి కృపా కోరి శ్రద్ధా బిందు దియా దేవ కృష్ణ నామ ధనే. నాకు వైష్ణవ సాంగత్యం మీద శ్రద్ధనివ్వయ్యా. ఆ శ్రద్ధ బిందు అడుగుతున్నాను. ఏ శ్రద్ధతో అయితే నేను సాంగత్యంలో ఉత్సాహంతో ముందుకు వెళ్తాను, ఏ శ్రద్ధతో అయితే ఆ సాంగత్యంలో మార్గదర్శనంలో ఉంటూ నా భక్తిలో ముందుకు వెళ్తాను, అలాంటి ఒక పరిస్థితి నాకు ఏర్పరచవయ్యా అని కోరుకుంటున్నాడు. తద్వారా కృష్ణ నామధనాన్ని నేను పొందగలను. ఆ సాంగత్యంలో ఆ శ్రద్ధతో వెళ్తే న్యాచురల్లీ ఆ కృష్ణ నామధనం, నామ రుచి, ఇవన్నీ కలుగుతాయి. ఉమ్. పూర్వంలో మనము ఏకాదశి రోజున భక్తులు ఆ, కలిసి జపం చేశారు. సుమారు 5080. మా మా స్టూడెంట్ గ్రూప్లో కూడా పిల్లలు చేశారు. వాళ్ళు 64 మాలలు, ముగ్గురు కలిపి 64 మాలలు చేశారు. అవి కూడా యాడ్ చేసుకుంటే 5000, 5000 కొంత మాలలు కంటిన్యూస్గా చేశారు భక్తులు. నేను ఒక్క రోజు వ్రతం. సో ఇది సాధ్యం. అందులో న్యాచురలీ ప్రతి భక్తుడికి ఒక్కొక్క అనుభవం హరినామంతో. సో ఇలాంటి కృష్ణ నామధనాన్ని, ప్రేమధనాన్ని పొందే అవకాశం సాంగత్యంలోనే దొరుకుతుంది. ఒంటరిగా చేయడం కష్టమయ్యా అని స్వామికి తన సంజాయించుకున్నాడు యాక్చువల్లీ. తన గురువుకి చెప్తున్నాడు, గురువు వద్దంటున్నాడు, నువ్వు డివోటీ అసోసియేషన్ వద్దు అని అంటున్నాడు భక్తుడు ఠాకూర్. కానీ భక్తుడు ఠాకూర్ అన్నాడు, అలా సాధ్యం కాదు, ఆ, ఒంటరిగా ఉండడం సాధ్యం కాదు. అలా అని సాంగత్యంలో ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ కావాలండి, శ్రద్ధ. ఆ భక్త సాంగత్యం పట్ల శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా సాంగత్యంలోకి రాలేరు. ఆ శ్రద్ధ ఇంకా పెరగకుండా మనం వాళ్ళ నుంచి మార్గదర్శనంలో ఉండలేము. కృష్ణ సే తుమార కృష్ణ దీతే పార తుమార శకతి అచే. సో గురువు అంటున్నాడు, అరే కృష్ణుని ప్రేమించేటప్పుడు గురువు ఎందుకు అవసరం మధ్యలో? నువ్వు డైరెక్ట్గా కృష్ణుడితో ఇంటర్నల్లీ రిలేట్ చేసుకోవచ్చు కదా హరినామం ద్వారా. అది సత్యమే, అది కరెక్టే. కృష్ణుని మనం డైరెక్ట్గా మనం జపిస్తాం, కృష్ణనామాన్ని, కృష్ణ స్మరణ చేస్తాం. కానీ ఆ శక్తి, నిత్య స్మరణ చేసే శక్తి కానీ, ఆయన్ని మెప్పించే శక్తి కానీ నా దగ్గర లేదు. నీ దగ్గర ఆ కృష్ణుడు ఉన్నాడు. నీకు ఆ క్వాలిఫికేషన్ ఉంది, నా దగ్గర ఆ క్వాలిఫికేషను లేదు. నువ్వు కృష్ణుడి మాటలను అర్థం చేసుకోగలవు, నేను అర్థం చేసుకోలేను. కృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, నాకు తట్టట్లేదు, నీకు తడుతుంది.
సో అందుకే కృష్ణ సే తోమార కృష్ణ దీతే పారో తోమార శకతి ఆచే. మీ దగ్గర ఆ శక్తి ఉంది. అమీతో కంగాల్ కృష్ణ కృష్ణ బోలి దాయి తవ పాచే పాచే. నేను యాక్చువల్లీ నా జీవితంలో ఏం లేను, అక్కించింది. నాకు ఆ శక్తి లేదు, బుద్ధి లేదు, ఏమీ లేవు నా దగ్గర. ఆ, ఆయన పొందే, ఆయన సంపాదించే. అందుకే ఓ గురువా, నీ వెనకాతలు పరిగెడుతున్నాను. పరిగెడుతూ కృష్ణ కృష్ణ అని వేడుకుంటున్నాను ఇవ్వనుమని. ఉమ్. నీ వెనకాతలు పరిగెడుతున్నాను, కృష్ణ వెనకాల పరిగెట్టట్లేదు నేను, నీ వెనకాతల అని భక్తివినోద్ ఠాకూర్ గురువుని విన్నపించుకుంటున్నాడు అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనము భక్త సాంగత్యంలో ఉన్నప్పుడు ఈ సదాచారంలో విశేషంగా వైష్ణవ సదాచారంలో దిస్ ఈజ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టానికి మనం చేరుకున్నాం. ఇది వైష్ణవ సంబంధంలో మనం పాటించే సదాచారాలు. ఎందుకంటే ఆ సాంగత్యం లేకుండా మనం యాక్చువల్లీ ఒంటరిగా కృష్ణ భక్తి చేయలేము, కృష్ణ నామ ప్రేమధనాన్ని పొందలేము, కృష్ణుణ్ణి అసలే పొందలేము. సో అందుకే ఈ సాంగత్యంలో మనం ఉండాలి. కానీ సాంగత్యంలో ఉండేటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామనే ఆస్పెక్ట్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇవాళ డిస్కస్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం మన సదాచార కక్షలోకి. సో వైష్ణవ సంబంధంలోని సదాచారాల గురించి మనం చర్చించుకునే ముందు ఈ వైష్ణవ సంబంధాలు ఎలా ఉంటాయి, ఎందుకు అవసరం అనే ఆస్పెక్ట్ని ఇవాళ కొంచెం ఫోకస్గా చూద్దాం. సో చాలాసార్లు భక్త సాంగత్యంలో ఉంటూ భక్తి చేయడం అనేది ఒక ఛాలెంజింగ్. విశేషంగా ఎవరైతే భక్తులు సాంగత్యంలో మంచి అభిప్రాయాలతో తమ భక్తిని ఎదుట భక్తుల పట్ల లేకపోతే వారి పట్ల ఉన్న మంచి అభిప్రాయాన్ని ఆ సమాజంలో లేకపోతే ఆ కమ్యూనిటీలో తీసుకురావడం అనేది వెరీ ఛాలెంజింగ్. అని అందుకే చాలాసార్లు భక్తులు కొన్ని నెలల పాటు ట్రై చేస్తారు భక్త సాంగత్యంలో సీరియస్గా ఉంటూ తమ భక్తి రసాన్ని సొంతంగా ఆస్వాదిస్తూ అదేవిధంగా ఎదుటి వారితో షేర్ చేయడం అనేది. సో అలాగా సేవలు చేయడం కొంతవరకు ట్రై చేస్తారు, తర్వాత ఛాలెంజ్గా ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఎందుకంటే ఇందులో చాలా డెలికేట్ రిలేషన్షిప్స్ అనేవి వెరీ డెలికేట్ అనమాట. ఈ రిలేషన్షిప్స్ని డెలికేట్ అని మనం పక్కన పెట్టేస్తే మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్యాక్టర్ మన వైష్ణవ అడ్వాన్స్మెంట్లో, మన స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ని మనం వదిలేస్తున్నాం. సో కష్టమే, అప్పుడప్పుడు కొన్ని నష్టాలు కూడా అవుతూ ఉంటాయి ఈ వైష్ణవ సాంగత్యంలో. ఎందుకంటే మన మీద అభిప్రాయం అందరికి ఒకేలా ఉండదు. అలా అని మనకు ఎదుటివాడి మీద అభిప్రాయం అన్నిసార్లు ఒకేలా ఉండదు. ఇది అర్థమవుతుందండి. అందరికీ మన మీద ఉన్న అభిప్రాయం ఒకేలా ఉండదు. అలాగే మనకి ఎదుటివాడి మీద ఉన్న అభిప్రాయం, ఎదుటి వైష్ణవుడి మీద ఉన్న అభిప్రాయం ఒకేలా అన్నిసార్లు ఉండదు అనమాట. సో ఇది మారుతూ ఉంటుంది. సో ఈ మారడంలో చాలా ఛాలెంజింగ్. అప్పుడప్పుడు ఇది ఒక అనుకూలంగా, భక్తికి అనుకూలంగా మారుతుంది. అప్పుడప్పుడు మేబీ ఆ నెగిటివ్ ఒక అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఒపీనియన్స్ ఉంటాయి భక్తుల పట్ల. దీనివల్ల ఈ సాంగత్యంలో రావాలా వద్దా అనేది ఎప్పుడు ఆ సంకుచితంలో మనం ఉండిపోతాం అనమాట.
అందుకే ఇట్స్ ఛాలెంజింగ్. హవెవర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. మన స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్లో మోస్ట్ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. అండ్ ఇది చాలా రివార్డ్స్ కూడా మీకు ఇస్తుంది అనమాట మీ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ రివార్డ్స్ అంటే, సో అప్పుడప్పుడు మనం భక్త సాంగత్యంలో ఆ, ఘనిష్టంగా ఉన్నప్పుడు మనకి తెలియకుండానే ఆ భక్త సాంగత్యంలో సునాయాసంగా మన భక్తి ఈజీగా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఎన్నెన్నో ఆస్పెక్ట్స్ ఒంటరిగా చేసే ప్రయత్నంలో అవనివి సాంగత్యంలో ఈజీగా అయిపోతాయి. సో అందుకే దీన్ని రివార్డింగ్ అంటారు. వైష్ణవ అసోసియేషన్ ఇస్ ఎ రివార్డ్. ఈ వైష్ణవ సాంగత్యం కృష్ణుడు మనకి ఇచ్చిన స్పెషల్ రివార్డ్ అనమాట. కానీ దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. అలా అని మనం ఆ సాంగత్యాన్ని పక్కన పెట్టకూడదు. అందుకే శ్రీల ప్రభుపాదులు అనేవారు, వన్ హూ థింక్స్ వీ కెన్ ప్రాక్టీస్ కృష్ణ కాన్షియస్ అలోన్ ఈజ్ ఎ ఇన్సేన్. ఇన్సేన్ అంటే ఒక పిచ్చివాడు అనమాట. ఎవరైతే వ్యక్తిగతంగా నేను సొంతంగా నా నా భక్తి చేసుకుంటాను, నాకు అవసరం లేదు సాంగత్యం, ఎందుకు ఈ సంగతి రావడం, ఎంచక్క నా భక్తి నేను చేసుకుంటాను, మళ్ళీ మళ్ళీ వస్తే ఏదో సేవ అంటారు, అది ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అంటారు, ప్రశ్న అడుగుతారు, ఇది అడుగుతారు, ఇది అది అంటారు. ఇంచక్క నాకు స్టేటస్ ఉంది, నాలాంటి స్టేటస్ వాళ్ళు ఇక్కడ డివోటీస్ లేరు, నాలా భక్తి చేసే నాలా ఆలోచించే వాళ్ళు లేరు, ఉండరు. అందరూ నీలా ఆలోచిస్తే మనం ఈ భగవద్ధామంలోనే ఉండిపోతాం కదా. భగవంతుడు ఆ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తారు ఆలోచనలో, టు బి ఫ్రీ విల్. భగవంతుడే ఆ స్వతంత్రం ఇచ్చినప్పుడు మన ఎవరండి కంట్రోల్ చేయడానికి? సో న్యాచురలీ ప్రతి వాళ్ళకి అభిప్రాయాలు, ఒపీనియన్లు డిఫరెంట్గా ఉంటాయి. సో అలా నా అభిప్రాయంలో ఉన్నవాడితో నా అభిప్రాయంలో ఎగ్జాక్ట్లీ ఆలోచించే వాళ్ళు కావాలంటే మీ సొంత ఫ్యామిలీలో కూడా ఉండకపోవచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం వైష్ణవ సాంగత్యాన్ని ఛాలెంజింగ్గా ఉన్నా అది కృష్ణుడు మనకి ఇచ్చిన రివార్డ్ కింద స్వీకరించాలన్నమాట. ఒక అసోసియేషన్ అలా ఒంటరిగా చేసుకుంటానంటే యాక్చువల్లీ ప్రభుపాద అంటారు ఈజీ పిచ్చివాడు. ఎందుకంటే మూర్ఖత్వం, అది చేయలేరు. ఒక భక్తుడు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకే. ఒక భక్తుడు ఒక 2-3 మాలే చేస్తున్నాడు, 4 నియమాలు పాటించడంలో చాలా కష్టపడుతున్నాడు. కానీ ప్రతి వారము ప్రతిరోజు ఏదో విధంగా భక్త సాంగత్యంలో కమిటెడ్గా ఉంటూ తన మెంటర్షిప్లో ఫాలో అవుతూ వెళ్తున్నాడు. చెప్పండి, ఆ వ్యక్తి గ్రాడ్యువల్గా తన మాలలు ఇంక్రీజ్ చేయడం, 4 నియమాలు పాటించడం అవుతుందా అవ్వదా? యా, అవుతుంది ప్రభు. సక్సెస్ అవుతుంది గ్రాడ్యువలీ. అది అది ఒక నెల పట్టచ్చు, ఒక ఏడాది పట్టచ్చు, లేకపోతే 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఆ హోప్ ఉంది, ఎందుకంటే ఆ సాంగత్యంలో ఉంటున్నాడు కాబట్టి. నెమ్మదిగా తన మాలలు ఇంక్రీజ్ చేయొచ్చు. కానీ ఒక డివోటీ అలాగ మాలలు ఇంక్రీజ్ చేసి 4 నియమాలు పాటించి దీక్ష స్థాయికి వెళ్ళి దీక్ష తీసుకొని, ప్రథమ దీక్ష, ద్వితీయ దీక్ష కూడా తీసుకొని తర్వాత అనిపించింది, అరే ఈ సాంగత్యంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇస్కాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను లాస్ట్ 5 ఏళ్ళ నుంచి. ఇన్ని పాలిటిక్స్ నడుస్తాయి లోపల, ఇలా ఉంటుందా వైష్ణవులు ఇలా బిహేవ్ చేస్తారా, ఇలా ఉంటారా, అలా ఉంటారా అని ఆలోచించి, చిచ్చి నేను దేనికి వచ్చాను, ఎక్కడికి నేను ఏది అనుభవిస్తున్నాను, నేను కృష్ణ అని వస్తే ఇక్కడ ఏమో ఇంకోటి ఏదో నడుస్తుంది ఇక్కడ, చిచ్చి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే మంచిది, ఒంటరిగా నా ప్రాక్టీస్ చేసుకుంటానని ఆ భక్తుడు సాంగత్యాన్ని వదిలేసి ఒంటరిగా తన ఫ్యామిలీతో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఇంట్లో కూర్చుని ఒక శుద్ధ నామాన్ని జపిస్తున్నాడు, భాగవతాన్ని ఆశ్రయించాడు, ఒంటరిగానే ఉంటున్నాడు, ఇంకా మిగతా డివోటీ అసోసియేషన్కి వెళ్ళట్లేదు. నేను, నా భార్య, పిల్లలు, వాళ్ళ మధ్యలో నేను కలిసి మంచిగా ప్రాక్టీస్ చేస్తూ భక్తి ఆచార్యులు ఇచ్చిన కామెంటరీలు నా భార్యతో డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటున్నాను. నా పిల్లల్ని శుద్ధ భక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏ భక్తులతో సాంగత్యం పెట్టుకోను, అనవసరం అనే వ్యక్తి, మీరు చెప్పండి, కాన్ఫిడెంట్గా తన భక్తిలో అలాగే ఉంటాడా, తగ్గుతాడా? తగ్గుతాడు. సాంగత్యంలో ఉండాలిగా ప్రభు. అంటే ఇంట్లోనే ఉండే ఏది చేసినా కూడా
ఆ, సాంగత్యం సాంగత్యంలో ఇంపార్టెంట్ ఉన్నాడా? కదా. ఆ, ఇంట్లో ఉంటే సంగతం అయిపోయినట్టేనా? కాదు ప్రభు, ఇంట్లో ఉంటే కుదరదు ప్రభు, భక్తుల సాంగత్యం కంపల్సరీ. ఆ, నెమ్మది నెమ్మదిగా తన ఆలోచన ప్రవృత్తి మారిపోతుంది. ఉం? ఆలోచన ప్రవృత్తి మారిపోయి తను ఇంకా అసలు ఇంకా నేనే శుద్ధ భక్తుడు, ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరనే ఆలోచనలో అభిప్రాయంలోకి వచ్చేస్తాడు. ఆ, అది మంచిదా? అనుకూలమా తన భక్తికి? కాదు, ప్రతికూలం. మిగతా వాళ్ళు చీచి వీళ్ళు చూడు, వీళ్ళు సేవ పోస్ట్ పొజిషన్ కావాలని ఈ మెంటర్ అనే రోల్లో ఉన్నారు, వీళ్ళు భక్తవృక్ష లీడర్ అనే రోల్లో వీళ్ళందరూ అంటే పదవుల కోసం పరిగెట్టే భక్తులు, వీళ్ళు కృష్ణుడు వెనకాతలు పరిగెట్టలేదు, నేను ఒక్కడనే కృష్ణుడు వెనకాతలు పరిగెడుతున్నాను అనే ఆలోచనతో ఉండిపోతారు ఒంటరిగా. ఆ, కృష్ణుడు చేరుకుంటారో లేదో తెలియదు కానీ ఆ, ఆ, కానీ భక్తుల పట్ల ఒక ద్వేష భావం, భక్తుల పట్ల ఒక నెగిటివ్ యాటిట్యూడ్స్ డెవలప్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఇన్సేన్. ఆ భక్తుడు ప్రథమ ద్వితీయ దీక్ష తీసుకున్నా భక్త సాంగత్యంలో రాకపోతే ఆ, తనే శుద్ధ భక్తుడని ఒక ఒక ఏంటది ఒక ఇల్యూజన్లో, ఒక మాయలో ఉండిపోతాడనమాట. ఆ మాయలో ఎన్నో వైష్ణవ నిందల ఏ దోహత చాలా ఉంటుంది. ఆ, రాక రాలేకపోవడం వేరు, రాకూడదు అనుకోవడం వేరు. అర్థమవుతుందండి? సో ఈ విధంగా ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ రివార్డింగ్. కృష్ణుడు ఎప్పుడు ఒంటరిగా ఉండడు. మీరు కృష్ణుడు, మీ భగవంతు ఎవరినైతే కృష్ణ కృష్ణ రామ అంటున్నారో వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉండరు. ఉమ్, వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు ఒక శూన్యం కాదు, కృష్ణుడు ఎప్పుడు తన భక్తులతో ఉంటాడు. అందుకే ఈ భక్త సాంగత్యంలో మనం క్వాలిఫైడ్ డిగ్నిఫైడ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయగలిగితేనే మనం భగవద్ధామంలో ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను ఒంటరి భక్తి చేస్తూ ఉంటున్నాను, అక్కడికి వెళ్ళి కృష్ణుడు లీలలు పిలుస్తున్నాడు, ఏంటి ఇప్పుడు లీలకి వెళ్తాం, ఆ, మిగతా డివోడీస్ అందరూ వస్తున్నారు, వీడు వచ్చాడా, వీడు అసలు మంచోడే కాదు, ఇక్కడ ఎలా వచ్చాడు వీడు స్పిరిచువల్ వరల్డ్, నేను రాను కృష్ణ, నేను పక్కనే ఉంటానంటే కుదురుతుంది అక్కడ? కుదరదు. అందుకే కృష్ణ స్పెసిఫికల్లీ మన ఈగోని ప్యూరిఫై చేస్తాడనమాట. హరినామం ద్వారా మన మనస్సు శుద్ధీకరణ అవుతుంది, సేవల ద్వారా మన ఇంద్రియాలు శుద్ధీకరణ అవుతాయి, శాస్త్ర జ్ఞానం ద్వారా మన బుద్ధి శుద్ధీకరణ అవుతుంది. కానీ మన అహంకారం శుద్ధీకరణ అయ్యేది వైష్ణవ సాంగత్యంలోనే. వైష్ణవ సాంగత్యంలో మన అహంకారాన్ని శుద్ధీకరణ చేసే ప్రాసెస్, ఈ ప్రక్రియ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మనకి, కానీ అది చాలా అవసరం. మన అహాన్ని మనము శుద్ధీకరణ చేయకుండా భగవద్ధామానికి చేరే ఆస్పెక్ట్ లేదు. అందుకే రూపగోస్వామి కానివ్వండి, ఎంతోమంది వైష్ణవాచార్యులు ఈ వైష్ణవ సాంగత్యంలో మనం పాటించే ఆచరణ గురించి వివరించారు. విశేషంగా ఉపదేశామృతిలో 4వ శ్లోకం నుంచి 6వ శ్లోకం దాకా మీరు ప్రాపర్గా ఉపదేశామృతి చదివితే ఇందులో యూ విల్ ఫైండ్ వెరీ వండర్ఫుల్ వర్సెస్. 4వ శ్లోకంలో దదాతి ప్రతిగృహణాతి గుయ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే శైవ షడ్భిర్భక్తి ప్రీతి లక్షణం. భక్త సాంగత్యంలో మనం ఫాలో అయ్యే ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5వ శ్లోకంలో ఓకే, ఈ సాంగత్యం, ఈ దదాతి ప్రతిజ్ఞాతి గుయ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే అనే 6 ప్రీతి లక్షణ కార్యాలను ఎవరితో చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా, అందులో 5వ శ్లోకంలో చెప్తాడనమాట. రూపగోస్వామి డిఫరెంట్ ఎన్నెన్నో స్థాయిలో ఉన్న భక్తులు ఉన్నారనమాట. ఆ భక్తులు తమ భక్తి అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నారు, కృష్ణ చైతన్యంలో ఏ స్థాయిలో ఉన్నారు, దాని ప్రకారం వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి. వీ షుడ్ అసోసియేట్. ప్రతి ఒక్కరితో ఒకలాగా మనం సాంగత్యం చేయలేము, చేయకూడదు కూడా. కానీ ఏ భక్తుడి సాంగత్యంలో ఎలా ఉండాలనే ఆస్పెక్ట్ని మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది కనిష్ట స్థాయిలో ఉంటారు, కొంతమంది మధ్యమ స్థాయిలో ఉంటారు, కొంతమంది ఉత్తమ స్థాయిలో ఉంటారు. మనము కనిష్ట స్థాయిలో ఉన్నామని పరిగణించుకోవాలి సొంతంగా, వ్యక్తిగతంగా, కానీ కనిష్ట స్థాయిలో వ్యవహారం చేయకూడదు. ఎస్, ఐఎమ్ ఏ కనిష్ట డివోటీ. కనిష్ట అంటే నా నిష్ట అంత స్ట్రాంగ్ కాదు.
ఉమ్. మనం దీని గురించి కొంచెం చర్చించుకుందాం తర్వాత. బట్ కనిష్ట స్థాయిలో ఉన్న భక్తుగా పరిగణించుకోవాలి సొంత వ్యక్తిగతంగా, కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యవహారం ప్రకారం చేయకూడదు అనమాట. ఏం చేయాలి? మధ్యమ అధికారి స్థాయిలోకి ఉన్న కార్యాలను అనుసరించాలి. అందుకే ఒక మధ్యమ స్థాయి భక్తుడి మార్గదర్శనంలో మనం నడవాలి. గురువు ఉత్తమాధికారి స్థాయిలో ఉన్నాను, తన శిష్యులకి శిక్షణ కోసం ఏం చేస్తాడు? స్థాయికి వస్తాడనమాట. సో శ్రీల ప్రభుపాద మనకిచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ మధ్యమ స్థాయిలో ఏ విధంగా ఉండాలి అనేది. సో డివోటీ ఒకడు కనిష్ట స్థాయిలో ఉన్న భక్తుడి కింద పరిగణిస్తాడు తన సొంతంగా తనను తాను, కానీ మధ్యమ స్థాయిలో ఉన్న కార్యాలని చేపడతాడనమాట. అందులో విశేషంగా 4 కార్యాలు ఉంటాయి. కనిష్ట, మధ్యం, ఉత్తమ అనేది ఎలా కేటగరైజ్ అవుతుందండి? యూ కెన్ కేటగరైజ్ ఇన్ 4-5 వేస్ అనమాట. మొదటిది హరినామం మీద రుచి. సో కనిష్ట స్థాయి భక్తుడికి హరినామం మీద నామ అపరాధ స్థాయిలో ఉంటాడనమాట. నామ అపరాధం అనేది హరినామంలో మొదటి స్థాయి. నామ అపరాధం అంటే మనకి దశవిధ నామ అపరాధాల గురించి ఉన్నాయి కదా. వైష్ణవ నింద, గురు అవజ్ఞ, తర్వాత శాస్త్ర నింద, శాస్త్ర తిరస్కరణ, అలాగా 10 ఉన్నాయి. ఈ 10ని తన జీవితంలో చేస్తూ ఉంటాడనమాట. హరినామ శక్తి మీద పాపాలు కంటిన్యూ చేయడం, లేకపోతే దేవతల పూజల్ని గా పరిగణించడం హరినామాన్ని. సో ఇది కనిష్ట స్థాయి భక్తుడు నామపరాధంలో తన జపం చేస్తూ ఉంటాడు. నామపరాధాలతో నిండుతున్న జపం చేస్తూ ఉంటాడు అనమాట. సో మధ్యమ స్థాయి భక్తుడు ఏంటండి? నామాభాష స్థాయిలో చేస్తాడు. నామాభాష అంటే తను నిత్యం ప్రయత్నిస్తాడు ఈ నామ అపరాధాల నుంచి బయటపడాలని. నిత్యం ప్రయత్నిస్తున్నాడు. కేర్ఫుల్గా తన జీవితంలో ఈ నామ అపరాధాలని అవాయిడ్ చేస్తాడు. అవాయిడ్ చేస్తూ 2 గంటల పాటు సాంగత్యంలో గురు ఆదేశం ప్రకారం నామజపాన్ని అటెంటివ్గా, శ్రద్ధాపూర్వకంగా, ఏకాగ్రతతో చేస్తాడనమాట. అది మధ్యమ స్థాయి భక్తుడు. ఉత్తమ స్థాయి భక్తుడు శుద్ధనామాన్ని జపిస్తాడనమాట. ఉత్తమ స్థాయిలో భక్తి వినోద్ ఠాకూర్ ఒకసారి పూరిలోకి వెళ్ళి అక్కడ బాబాజీ వేషంలో కూర్చుని ఏం చేశాడంటే ఆయన హరినామాన్ని జపించాడు, శుద్ధనామాన్ని. ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఇన్నేళ్ళ పాటు ప్రచారం చేశాడు. ఆయన ఏం లేచి కాదు యాక్చువల్లీ భక్తి వినోద్ ఠాకూర్. కానీ ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు నా సమయాన్ని శుద్ధనామం ద్వారా నేను ప్రపంచానికి మేలు చేస్తానని సంకల్పించుకొని అక్కడ బాబాజీ వేషంలో కూర్చొని అక్కడ తన నామజపం ద్వారా ఈ ప్రపంచంలో మార్పులు తీసుకొచ్చాడు ఆయన. శుద్ధనామం. మన భక్తి వినోద్ ఠాకూర్ వయసుకి రావచ్చేమో, కానీ ఆయనకున్న పరిపక్వత మనకి ఉండకపోవచ్చు. అందుకే మనం ఏం చేయాలండి? నిత్యము మధ్యస్థాయిలో ఉన్న ప్రక్రియల్ని చెయ్యాలన్నమాట. అంటే మనం నామాభాష స్థాయిలో అట్లీస్ట్ మన జపాన్ని ఉంచాలి. ఇది 1 కేటగిరీ, 1 లెవెల్ ఆఫ్ కేటగరైజేషన్. డిఫరెంట్ డివోటీస్ ఎలా ఉంటారనేది మన జీవితంలో కూడా మనం చూడొచ్చు. మన డివోటీస్ మన కొంతమంది నామపరాధ స్థాయిలో, కనిష్ట స్థాయిలో ఉంటారు భక్తులు. కొంతమంది మధ్యమ అధికారి స్థాయి అంటే నామాభాష స్థాయిలో భక్తు సంగతను ఉంటారు. వాళ్ళు నామజపం చేస్తూ, కొంతమంది శుద్ధనామం. సో మనము ఇలాంటి కేటగరైజేషన్ చూసి ఎందుకు చూస్తాం? నిందించడం కోసం కాదు. మనం ఇలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నిందించడం కోసం కాదు, అది సాంగత్యం తీసుకోవడం కోసం. కనిష్ట స్థాయిలో ఉన్న భక్తుడికి మనం ఏం చేయాలండి? సహకరించాలి, ప్రోత్సహించాలి, దూషించకూడదు. మీకు అలాంటి అధికారం ఉన్నా, మీకు అలాంటి కెపాసిటీ, టైం ఉన్నా సహకరించాలి, హెల్ప్ చేయాలి, ప్రోత్సహించాలి. ఓకే, గో హెడ్ ప్రభు, దీని నుంచి బయటకు రంటారు. మధ్యమ స్థాయిలో ఉన్న భక్తుడి సాంగత్యం తీసుకోవాలి. ప్రభు ఎలా చేస్తున్నారు? ఒక ఇలాగా అద్భుతం ప్రభు, మీరు ఏమైనా చెప్తారా? వినాలనుకుంటున్నాను. ఇది ఎలా? దిస్ ఇస్ ఉత్తమ స్థాయి అధికారి కృపని పొందాలన్నమాట. వాళ్ళకి వైష్ణవ సేవ చేసి ఉత్తమ స్థాయిలో ఉన్న భక్తుడికి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కృపను పొందితే న్యాచురల్లీ
సో ఇస్కాన్లో జనరలీ ప్రభుపాద్ ఎక్స్పెక్టెడ్ డివోటీస్ టు బి మధ్యమ స్థాయి, మధ్యమ స్థాయిలో ఉండాలి. ఈవెన్ గురువులు కూడా వాళ్ళు ఉత్తమ స్థాయికి వెళ్ళినా వెళ్ళకపోయినా, వాళ్ళు ఉన్నా ఉండకపోయినా, శ్రీల ప్రభుపాదులు గురువులని వాళ్ళందరినీ మధ్యమ స్థాయి అధికారి లెవెల్లో ఉండమని కోరారు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంటేనే మనం యాక్చువల్లీ మిగతా వాళ్ళకి సమయం ఇవ్వగలం, ప్రచారం చేయగలం. సో ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది వన్ లెవెల్ ఆఫ్ కేటగరైజేషన్ నామం మీద. రెండో లెవెల్ ఆఫ్ కేటగరైజేషన్ శ్రద్ధ మీద. శ్రద్ధ. ఇప్పుడు కనిష్ట స్థాయి, కనిష్ట నిష్ట, నిష్ట అంటే వాడి నిష్ట చాలా తక్కువ అనమాట. అదో శ్రద్ధలో ఉంటాడనమాట. అదో శ్రద్ధలో తన శ్రద్ధ ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. భక్త సాంగత్యంలో ఉన్నప్పుడు బాగుంటాడు. ప్రభుజీ కృష్ణుడు ఎంతో గొప్పవాడు, ప్రభుజీ కృష్ణుడు బాగా హెల్ప్ చేస్తాడు ప్రభుజీ, నేను చూశాను నా లైఫ్లో ఎన్నో మార్పులు వచ్చినాయి కృష్ణుడు వల్ల. కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందనుకో లైఫ్లో, అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, అప్పుడు కృష్ణుని దూషిస్తాడనమాట. ఏంటి ఈ భక్తి వల్ల ఏమొస్తుంది, ఏం సాధ్యం, తొక్క తోలు, అలా మాట్లాడుతూ ఉంటాడు. తన నమ్మకం ఉండదు. ఆ నమ్మకం ఎప్పుడు, తన శ్రద్ధ ఎప్పుడు ఎలా ఉంటుందంటే తటస్థ అనమాట, విరిగిపోతూ ఉంటుంది. సాంగత్యం లేకపోతే, సాంగత్యంలో ఉంటే బాగా చేస్తాడు భక్తి, సాంగత్యం లేకపోతే ఇంకోళ్ళ వల్ల ప్రభావితం అయిపోతాడు. ఇంకోటి ఎవరో గురువు వస్తాడు, ఎవరో ఇంటర్నెట్లో ఒక పెద్ద గురువుగా వస్తాడు, ఆయన ఏదో చెప్తాడు, ఓహో అద్భుతం అద్భుతం, ఇది చాలా బాగుంది, దీన్ని ఫాలో అవుతానని వెళ్ళిపోతాడు. లేకపోతే ఇంకోటి ఏదో మేనేజర్ గురువు వస్తాడనమాట, మేనేజ్మెంట్ గురువు. ఆ మేనేజ్మెంట్ గురువు విని ఓ లైఫ్ని మొదలు సెట్ చేసుకోవాలి, ఈ భక్తి అనేది సెకండ్ ప్రయారిటీ, ఇది అవసరం లేదంతా అని ప్రభావితం అవుతాడనమాట. వాడి శ్రద్ధ ఎప్పుడు ఒక ఒక నిఠారుగా ఉండదు, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అనమాట. కనిష్ట భక్తుడు. మధ్యమ స్థితిలో ఉన్న భక్తుడిది నిష్ట ఎలా ఉంటుందండి? వాడి నిష్ట దృఢంగా ఉంటుంది, వాడి శ్రద్ధ దృఢంగా ఉంటుంది, శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది, లౌకిక శ్రద్ధే కాదు. మొదటి కనిష్ట భక్తుడి లౌకిక శ్రద్ధగా ఉంటుంది అనమాట. లౌకిక శ్రద్ధలో ఓకే వీళ్ళందరూ చేస్తున్నారు కదా భక్తి, ఓ బాగుందా, సరే నేను ఫాలో అవుతాను. అరే నేను ఎవరిని ఫాలో అయినా వాడే ఇప్పుడు భక్తిని వదిలేసి వెళ్ళిపోయాడు, నేను వదిలేస్తాను. చాలా మంది అంటే నేను ఫాలో అయిన భక్తుడు లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయా, ఈ భక్తులు ఏంటి కాదు, చిచ్చి వదిలేద్దాం అని వదిలేస్తాడు అనమాట కనిష్ట భక్తుడు. మధ్యమ భక్తుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన భక్తిని నిఠారుగా ఉంచుతాడు, శ్రద్ధ ఎప్పుడూ కోల్పోడు. తనని భక్తులు అవమానించిన, తనను భక్తులు ద్వేషించిన, మనస్పర్ధలు వచ్చిన, ఇష్యూస్ వచ్చిన, హెల్త్ బాగుండకపోయినా తన శ్రద్ధ మాత్రం నిఠారుగా ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు. అది మధ్యమస్థ భక్తుడు. ఆ మధ్యమస్థ భక్తుడు మధ్యమ భక్తుడి శ్రద్ధ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుందన్నమాట. దేవుడి చూసి నామజపం వదలడు, భక్తి క్రియలను ఎప్పటికీ వదలడు, ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడప్పుడు జీవితంలో వస్తాయి పరిస్థితులు, మార్పులు వస్తాయి, కానీ వాటి వల్ల ఇబ్బంది పడ్డు. ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, డౌట్ రావడం శ్రద్ధ లేకపోవడం అని కాదు. ఓకే, చాలాసార్లు భక్తులకి డౌట్ ఉంటుంది అనమాట. ఏ డౌట్ వస్తే శ్రద్ధ లేదని అంటారు కాదు. డౌట్ వచ్చి వెంటనే భక్త సంగతులకు వెళ్ళి దాన్ని పరిష్కరించుకుంటాడు. ఇలాంటి అనుమానం వచ్చింది, దీన్ని పరిష్కరించుకుంటాడు. భక్తి క్రియల్లో ఆశ్రయం ఎక్కువ తీసుకుంటాడు అనమాట. సో అలాగ తన శ్రద్ధను నిఠారుగా ఉంచుతాడు, ఎప్పటికీ కదలనమాట. ఉత్తమ స్థాయి భక్తుడి శ్రద్ధ ఎలాంటిదండి? అదొక ఏంటది, దాన్ని ఏమంటారు, అదే ఓషన్ దగ్గర ఉంటుంది కదా, అంటే కృష్ణ లైట్, దాన్ని ఏమంటాం మనం, టవర్ లైటా, డైరెక్షన్స్ ఇచ్చేది.
లైట్ హౌస్, ఒక లైట్ హౌస్ లాంటిది అనమాట. ఉత్తమ స్థాయి భక్తుడి శ్రద్ధ ఒక లైట్ హౌస్ లాంటిది. ఆయన చెప్పే ప్రతి మాట, ఆ, ప్రతి సాక్షాత్కారం అనుభవము, ఒక లైట్ హౌస్ కింద, ఒక గైడింగ్ ప్రిన్సిపల్ కింద మారిపోతుంది అనమాట శ్రద్ధకి. ఆ, వాళ్ళని చూస్తేనే శ్రద్ధ వస్తుంది అనమాట. అలా ఉంటుంది ఉత్తమ స్థాయి భక్తుడిది. మధ్యమ స్థాయికి భక్తుడికి ఆ, అలాంటి శ్రద్ధ ఇన్స్పైరింగ్ అందరికీ ఉండకపోవచ్చు, చెప్పే మాట అందరికి, కానీ ఆయన వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళ వాళ్ళు పాటించే నియమ నిబంధనలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ లైఫ్లో వచ్చిన, అవన్నీ వెరీ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఓ వండర్ఫుల్, ఈ భక్తుడు తన శ్రద్ధను వదులుకోలేదు, వెళ్తున్నాడు అలాగే. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకురా, కానీ భగవంతుడి నమ్మకం మాత్రం పోగొట్టుకోడు. కనిష్ట భక్తుడి శ్రద్ధ ఎప్పుడు అలాగా ఉంటుంది అనమాట. సో ఈ కేటగరీస్ని ఎందుకు చేస్తున్నామండి? అగైన్ ఈ కేటగరీస్ ద్వారా మనం ఎవరైతే శ్రద్ధ తక్కువ ఉందో కనిష్ట స్థాయిలో ఉన్న భక్తుడికి మనం ఏం చేయాలండి? సాంగత్యం ద్వారా వాళ్ళల్లో లౌకిక శ్రద్ధని శాస్త్రీయ శ్రద్ధ కింద మార్చాలి. శాస్త్రం మీద ఆధారపడేటట్టుగా, ఓకే, శాస్త్రం నుంచి వర్ణించాలి. అదేవిధంగా భగవంతుడి మీద నమ్మకం పెట్టు, భక్తి క్రియలను వదలకు అని ప్రోత్సహించాలి. మధ్యమ స్థాయి భక్తుడికి భక్తుడి సాంగత్యంలో ఉండాలి. మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళండి మధ్యమ స్థాయి భక్తుడి దగ్గరికి, వెళ్ళి అడగండి, ప్రభు మీ జీవితంలో ఈ ప్రాబ్లం వచ్చింది కదా, మీరు ఎలా హ్యాండిల్ చేశారు నాకు చెప్తారా, కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. లర్న్ ద టిప్స్. అందుకే ఒక వైష్ణవ సీనియర్ వైష్ణవ సాంగత్యంలో మనం నేర్చుకుంటాం. అందుకే మెంటర్షిప్ ప్రోగ్రామ్ పెట్టింది కూడా అందుకే, టు బీ ఓపెన్, టు ఎక్స్ప్రెస్. ఒక మధ్యమ స్థాయి భక్తుడికి డౌట్లు రావచ్చు, కానీ ఏం చేస్తాడు? సాంగత్యంలోకి వెళ్ళి క్లారిఫై చేసుకుంటాడు. తనలో పెట్టేసుకుని అదే సూత్రం కింద వేదాంతం కింద మార్చుకోడు. కనిష్ట స్థాయిలో ఉన్నవాడు తన అభిప్రాయాలే తనకి మెయిన్ సూత్రాలు, వేదాంత సూత్రాలు అనమాట. వాటిని పట్టుకుని లాక్కుంటూ కూర్చుంటాడు. ఎప్పుడు మారడు. మారు వినాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరైనా చెప్తే సరిదిద్దుతారంటే విని ఓపిక ఉండదు. తన ఆలోచించిందే తన వేదం, శాస్త్రం. సో ఆ విధంగా తన ఒక ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారనమాట. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఎన్కరేజ్ చేయాలి, అలా ఉన్న వాళ్ళని. సో దిస్ ఇస్ ద ఇది శ్రద్ధ లెవెల్లో. ఇప్పుడు మూడో లెవెల్ ఆఫ్ కేటగరైజేషన్ వైష్ణవుల్లో ప్రచారం లెవెల్లో. సో ప్రచారం లెవెల్ అంటే ప్రభావితం చేసే స్థాయిలో కనిష్ఠుడు మిగతా వాళ్ళు ప్రభావితం అవుతాడనమాట. కృష్ణ దగ్గర ఉంటే కృష్ణుడు కృష్ణ కృష్ణ అంటాడు, మాయ దగ్గరికి వెళ్తే మాయా మాయ అంటాడు. ఒక ఊసరు వెళ్ళాగా రంగు మారిపోతుంది అనమాట. బయటికి వెళ్తే ఇంకో మూడ్లోకి వెళ్ళిపోతాడు. ఓ సండే టెంపుల్కి వెళ్తాం కదా, అప్పుడు నేను డివోటీగా ఉంటాను, నైస్గా అన్నీ ప్రాక్టీస్ చేస్తాను. బయటికి వెళ్తే నేను నా మెటీరియలిస్టిక్ సైడ్ అంతా చూపిస్తాను. డివోటీ పరంగా ఉండలేడు, డివోటీలా బిహేవ్ చేయలేడు. అదేదో డివోషన్ భక్తిని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కింద తీసుకుంటాడు, అదే జీవితం కింద అనుకోలేడు. కష్టమైపోతుంది పాపవాడికి. సో కనిష్ట భక్తుడు ఇలా ఉంటాడు అనమాట. అలాంటి కనిష్ట భక్తులు ఏం చేయాలండి? నిత్యం రెగ్యులర్లీ అసోసియేషన్లోకి రావాలి. రెగ్యులర్గా అసోసియేషన్ వచ్చి తమ తమ ప్రభావితమయ్యే పరిస్థితులు ఏమున్నాయో వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. అసత్సంగ త్యాగ యహి వైష్ణవ ఆచార. అసత్సంగాన్ని వదిలే శక్తిని, బుద్ధిని పొందాలి భక్త సాంగత్యంలో. అందుకే ఏం చెప్తాను, జనరల్లీ మనం ప్రచారం చేసేప్పుడు అందరూ ముందు కనిష్ట స్థాయిలో ఉంటారు, వాళ్ళకి భక్త సాంగత్యంలో రుచి చూపిస్తాం. నెమ్మదిగా ఆ రుచి పెరిగితే న్యాచురల్లీ వాళ్ళకి భౌతిక లోకంలో ఉన్న మిగతా భౌతిక సాంగత్య రుచిలో రుచి తగ్గిపోతుంది. అలాగే శాస్త్ర జ్ఞానం, శాస్త్ర శ్రద్ధ ద్వారా వాళ్ళకి చెప్తాం అనమాట, ఏది లైఫ్లో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, దీనివల్ల ఇలా ప్రభావాలు ఉంటాయి. హరినామ మీద రుచి పెరుగుతుంది, నెమ్మదిగా జపం చేస్తుంటే న్యాచురల్లీ హృదయంలో ఆ మార్పులు వస్తాయన్నమాట కనిష్ఠుడికి. తన ప్రభావం అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి కాబట్టి ఒక కనిష్ఠుడు
ఆ, మాయాలోకంలోకి వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అందుకే వాళ్ళని డైరెక్ట్గా ప్రచారంలో పెట్టాం. ప్రచారం పెడితే వాళ్ళు ఏంటి, వాళ్ళు ప్రచారం చేయడం పక్కన పెట్టండి, కానీ వాళ్ళు ప్రభావితం అయిపోయి వాళ్ళు మారిపోతారనమాట. సో వెరీ కేర్ఫుల్. అందుకే మధ్యమ స్థాయి భక్తుడు ఈయన ప్రభావితం చెయ్యగలడు. కనిష్ట భక్తుడి శ్రద్ధ ఉండొచ్చు తన భక్తి మీద, కానీ మిగతా వాళ్ళని ప్రభావితం చేయలేడు. ఆ, మిగతా వాళ్ళకి సంజాయించలేడు, చెప్పుకోలేడు. కృష్ణుడి మీద ఏంట్రా మీరేం చెప్తున్నారు, అసలు మీరేం ఫాలో అవుతున్నారు చెప్పలేడు. కానీ తన భక్తిలో ప్రాపర్గానే ఉంటాడు. అండ్ కేర్ఫుల్గా ఉంటాడు, నాన్ డివోటీ అసోసియేషన్కి వెళ్ళకూడదు అని. ఉమ్. కానీ మధ్యమ స్థాయి భక్తుడు ఏం చేస్తాడండి, సాంగత్యంలో ఒక మాయాలోకంలోకి వెళ్ళిన అక్కడ ప్రభావితం చేస్తాడు, ప్రభావితం అవ్వడు అక్కడ. ఉమ్. ఆ, తన తన శ్రద్ధ నిటారుగా ఉంటుంది కాబట్టి తను వెళ్ళి మిగతా వాళ్ళల్లో కూడా ఆ శ్రద్ధని ప్రేరేపించగలడు. అందుకే డివోటీ షుడ్ బి ఇన్ మధ్యమ స్థాయి. మధ్యమ స్థాయిలో మనం మిగతా వాళ్ళల్లో కూడా ఆ ప్రభావితం చేసే స్థాయికి రావాలి. కానీ అలా అందరూ ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. ప్రభావితం చేయలేని రోజు నాకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నాన్ డివోటీ అసోసియేషన్లో, లేకపోతే నేను మాయాలోకంలో ఎక్కువ ఉండాలనుకోవట్లేదు. మై లైఫ్ ఐ వాంట్ టు మేక్, నేను ప్రాక్టీస్, నేను జీవించే జీవనంలో కృష్ణుని ప్రతి ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ చేయాలనుకుంటాను. వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం. కొంచెం నేను ప్రచారం చేయలేను, మిగతా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయలేను, ఇన్స్పైర్ చేయలేను, నో ప్రాబ్లం. అలా అని వాళ్ళ అడ్వాన్స్మెంట్ తక్కువ అని కాదు. కానీ ఎవరైతే ఇది చేయగలరో మధ్యమ స్థాయిలో, వాళ్ళు మధ్యమ స్థాయిలో ఉన్నట్టు అనమాట. సో సమ్టైమ్స్ ఒక డివోటీకి ఒక భక్తివృక్ష లీడర్ కింద లేకపోతే మెంటర్ కింద రోల్స్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి అది. ఆ రోల్స్ వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్ కింద, వాళ్ళ రిస్క్ తీసుకుంటున్నారు. ఆ రిస్క్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉంది, ఆ అర్హత చూసి ఇచ్చారనమాట. సో ఇది ఒక పర్టికులర్ అంటే లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి ఆ భక్తులకు అలాంటి రోల్స్లో సేవలు అందిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రభావితం అవ్వరు, కానీ ఏం చేస్తారు, మిగతా వాళ్ళని ప్రభావితం చేయగలరు. ఏదో కొంత మొత్తం ఏదో ఒక లెవెల్లో చేయగలరు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు రోల్స్ తీసుకుని చేసినప్పుడు అలాంటి మధ్యమాధికారి సాంగత్యంలో మనం సేవలు అందించాలి. ఇట్ ఈస్ నాట్ దట్ నేను కూడా మధ్యమైన భక్తుడిని పౌజీ, నేను ఎందుకు ఫాలో అవ్వాలి అని ఆలోచన రాకూడదు. ఇట్ షుడ్ బి మోర్ లైక్, ఎస్ నేను కనిష్టని, నేను ఈ సాంగత్యంలో ఉంటే నేను నేర్చుకోగలను, నేను ఫాలో అవ్వగలను, నేను ప్రాక్టీస్ చేస్తాను. ఇలా ఒక భక్తుడు ఏం చేస్తాడండి, ఒక భక్తుడు మధ్యమ స్థాయి ఉన్న భక్తుడికి ఫాలో అవుతాడు. ఎందుకంటే ఆ భక్తుడి సాంగత్యంలో ప్రభావితం అవ్వగలం. సో వాళ్ళు ఎప్పుడు మిగతా వాళ్ళ వల్ల ప్రభావం అవ్వరు, వాళ్ళకి తెలుసు ఇదో పని. సో మధ్యమాధికారి భక్తుడు ప్రభావితం చేయగలడు. సాంగత్యం లేదనుకోండి, అంటే సాంగత్యం రాకూడదని కాదు, సాంగత్యం లేకపోతే తన సొంతంగా సాంగత్యాన్ని క్రియేట్ చేసుకుంటాడు. ఆ శ్రద్ధని ప్రతి వారికి పంచుతాడు, ఆ శ్రద్ధ ద్వారా ప్రతి వాళ్ళు భక్తిని అభివృద్ధి చేస్తాడు అనమాట. మధ్యమ స్థాయి భక్తుడు. ఉత్తమ స్థాయి భక్తుడు ఎలా ఉంటుందండి, వాళ్ళు అసలు ప్రచారమే చేయరు, ప్రభావితం అవ్వరు. అలా అని స్పెసిఫిక్గా ప్రభావితం వెళ్ళి చేయరనమాట. వాళ్ళు ఒక ఉత్తమ స్థాయిలో ఒక భక్తుడు ఎలా ఆలోచిస్తాడండి, నేను ఒక్కడనే కనిష్ఠుణ్ణి, ప్రతి ఒక్కరు ఉత్తములే, ఎవరిలోనూ ఎలాంటి ఆస్పెక్ట్ చూడడం అనమాట. ఇంట్రెస్టింగ్. ఉత్తమ స్థాయి భక్తుడు, ఉత్తమ స్థాయి భక్తుడు అందరూ భక్తులే, నేను ఒక్కడనే భక్తుడు కాదనుకుంటాడు. సో ఆ లెవెల్లో యాక్చువల్లీ వాళ్ళు దే ప్రిఫర్ నాట్ టు బి ఇన్ ద ఇన్ ఏ గ్రూప్, దే వాంట్ టు రిమైన్ అలోన్. అంటే వాళ్ళు ఒంటరిగా ఉండడం అనేది ఒంటరిగా కాదు, మనం అనుకున్న ఒంటరితనం కాదు. ఓకే, వాళ్ళు ఒంటరిగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి గురువుల పట్ల ఆల్రెడీ ఆ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంది. అందుకే భక్తి సిద్ధాంతకర్ అంటారు, ఎవరైతే ఏకాంతిక భక్తి చేస్తాను అనుకునేవాడు యాక్చువల్లీ డేంజర్ పొజిషన్లో ఉంటాడు. ఎందుకంటే
ఈ పూర్వంలో భక్తి సిద్ధాంతకు రాకముందు ఆ, చాలామంది బాబాజీ వేషాలు వేసుకునేవారు. బాబాజీ వేషధారణ వేసుకొని ఒంటరిగా ఏకాంత భక్తి చేసేవారు. కానీ అందులో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆ స్థాయిలో లేకపోవడం వల్ల, ఉత్తమ స్థాయి అధికారి లెవెల్లో లేకపోవడం వల్ల ఆ బాబాజీ వేషంలో ఉన్న వీళ్ళు ఎన్నో ఆ, పాపకర్మలు చేసేవారు, పాపకార్యాలు చేసేవారు అనమాట. అవైధ సంఘ చేసేవారు. ఆ, ధూమప్రాణం అంటే నాలుగు నియమాల్ని బ్రేక్ చేసేవారు అనమాట. సో అందుకే భక్తిజాన్ ఠాకూర్ ఈ బాబాజీ వేష కాన్సెప్ట్ని డినై చేశారు. శాస్త్రపరంగా ఈ కలియుగంలో ఎవరి బాబాజీ వేషంకి వెళ్ళకూడదని. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏం ఇన్స్పైర్ చేశారు? ఆ బాబాజీ వేషంలో తెలియదు, ఆ స్థాయిలో లేనప్పుడు నువ్వు కామానికి ఆ, లోనే ఉండొచ్చు, లేకపోతే క్రోధానికి ఏదో ఒకటి అవ్వచ్చు. సో అందుకే అది మంచిది కాదు. అలా సన్యాసి స్థాయి దాకా పెట్టారు. సన్యాసి స్థాయి దాకా బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థ, సన్యాసి, ఈ నలుగురు యాక్చువల్లీ వర్ణాశ్రమం ఆధ్వర్యంలో వస్తారు కాబట్టి వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఫాలో అవ్వడానికి. ఈవెన్ సన్యాసి షుడ్ ఫాలో రెగ్యులేషన్స్. సో అందుకే భక్తి ఠాకూర్ ఏం చేశాడు, సన్యాసి స్థాయి దాకా పెట్టారు, తర్వాత ఇంక పెట్టలేదు. సో ఉత్తమ స్థాయిలో భక్తుడు యాక్చువల్లీ ప్రచారం చేయరు, వాళ్ళు భజనే చేస్తారు. ఎందుకంటే అందరూ భక్తులు, నేను ఒక్కడే భక్తులు కాదనుకుంటారు వాళ్ళు. అందుకే శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే ఉత్తమ స్థాయి భక్తుడు కావాలి, మన ఇస్కాన్లో అలాంటి ఉత్తమ భక్తులు ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేయాలి, ఉత్తమ స్థాయిలోనే ఉండిపోకూడదు. అంటే కార్యం ప్రకారం వాళ్ళు మధ్యమ స్థాయి లెవెల్లో కార్యాలు చేయాలి వచ్చి. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇందాక మనం చెప్పాం కదా, కనిష్ట స్థాయిలో మనం పరిగణిస్తాం సొంతంగా వ్యక్తిగతంగా, కానీ మనం మధ్య స్థాయిలో ఉన్న కార్యాలు అనుసరించాలి. ఒక ఉత్తమ స్థాయి భక్తుడు కూడా ఏం చేయాలి, మధ్యమ స్థాయి యాక్టివిటీస్ని చేస్తూ ఉండాలి. సో ఒక వైష్ణవ్ కమ్యూనిటీ బాగా ఉంది అంటే మ్యాక్సిమం డివోటీస్ అందులో మధ్యమ స్థాయి లెవెల్లో భక్తులుగా వ్యవహరిస్తున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్, మీరు గమనించాలి. ఓకే, సో ఈ విధంగా మనము ప్రభావితం అయ్యే విధంగా ఈ 3 వైష్ణవ ఆస్పెక్ట్స్ని చూసాం. అలాగే శ్రద్ధ మీద, అలాగే నామజపం మీద, ఆ, నామ మీద రుచి. ఇప్పుడు వైష్ణవ సేవ, ఒక సేవ పరంగా చూద్దాం. 3 కేటగిరీస్. కనిష్ట భక్తుడు తనకు ఒక్కటి ఆలోచన ఉంటుంది, నేను కృష్ణుడు అంతే, నాకు ఇంకెవరు అవసరం లేదు. ఇస్కాన్ ఉంది చెప్పడానికి కృష్ణుడు, కానీ నాకెందుకు అవసరం, నాకు కృష్ణుడు నేనే. చూడండి, చాలామంది టెంపుల్స్కి వస్తారు, ప్రతి వారం వస్తారు, ఏళ్ల తరబడి వస్తున్నారు, నేను శ్యామచంద్రుడు అంతే, నాకు ఇంకెవ్వరు అక్కర్లేదు. వీళ్ళందరూ కొత్త డివోటీ, న్యూ డివోటీస్ వీళ్ళందరూ, నేను ఓల్డ్ డివోటీ. ఆ నామ జపం చేస్తున్నావా సరిగ్గా అంటే అది నాకు శ్యామచంద్రుడి మధ్యన. मैं भगवान को बहुत प्यार करता हूँ, నేను భగవంతుని ఎంతో ప్రేమిస్తాను, ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాను. వీళ్ళందరూ కొత్త వాళ్ళు వస్తారు, పాత వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ నేను మాత్రం కమిటెడ్గా వస్తాను, ఆ ఫీలింగ్లో ఉంటారు. అది కనిష్ట భక్తుడు అనమాట. మధ్యమ భక్తుడు ఎలా ఉంటాడండి, మధ్యమ భక్తుడికి 4 కార్యాలు చేస్తాడు, 4 యాక్టివిటీస్. మొదటిది, మధ్యమ భక్తుడు ఒక తనకన్నా శ్రద్ధలో తక్కువ ఉన్న వాళ్ళని, లేకపోతే అంటే ఒక సాధారణ ఆ భక్తుల పట్ల, అసూయ లేని ఆ భక్తుల పట్ల, ఆ భక్తులు ఉంటారు కదా నాన్ డివోటీస్, ఇన్నోసెంట్గా ఉన్న వాళ్ళు, అమాయకంగా ఉన్న వాళ్ళ పట్ల కరుణ చూపిస్తాడు. భక్తిలో తనలాగా భక్తి చేస్తున్న డివోటీసు, ప్రాక్టీస్ చేస్తున్న డివోటీసు, అలాగే గురు అవుతున్నారు, అడ్వాన్స్మెంట్, స్పిరిచువల్లీ అడ్వాన్స్ అవుతున్న భక్తులు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మూడవది, భగవంతుడి పట్ల భక్తిమయ డివోషనల్ యాటిట్యూడ్ ఉంచుతాడు అనమాట. చేసే హరినామం భక్తిమయంగా చేస్తాడు, అటెండ్ అయ్యే ఆరతి భక్తిమయంగా అటెండ్ అవుతాడు, వినే కీర్తన, వినే శ్రమను, భాగవతం ఏదైనా అటెంటివ్గా ప్రేమతో, కృష్ణ మీద ప్రేమ పెరగాలి అనే ఉద్దేశంతో చేస్తాడు.
చేసే సేవ ప్రతి ఒక్కటి కృష్ణుణ్ణి నేను ప్రసన్నం పొందించాలి అంటే ఆయనకి ప్లీజ్ చేయాలనే ఒక ఆలోచనతో చేస్తాడనమాట. ఈజ్ హ్యావింగ్ డివోషనల్ ఫెర్వర్ అంటారు దీన్ని, డివోషనల్ ఫెర్వర్ ఫర్ లార్డ్. ఒక ఒక ఆధ్యాత్మిక భక్తిమయ భావన భగవంతుడి పట్ల ఉంచుతాడనమాట. నాలుగవది, ఎవరైతే అసత్సంగ అంటే ఒక అసత్ మనుషులు ఉంటారో, ఎవరైతే దూషిస్తారో నిందిస్తారో వాళ్ళకి దూరంగా ఉంటాడనమాట. వాళ్ళకి దూరంగా ఉంటాడు, వాళ్ళ దగ్గర అవ్వాలని ప్రయత్నించడు. ఎందుకంటే దే ఆర్ వెరీ డేంజరస్. వాళ్ళు నోరిప్పితే నిందలు అనమాట, నోరిప్పితే బూతులు తిట్లు అనమాట. భక్తుల పట్ల, భగవంతుడి పట్ల, లేకపోతే ప్రభుపాద పట్ల ఇలాగేవో చెప్తూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తులు ఆర్ నార్మల్ నాన్ డివోటీస్ ఎవరైతే భగవంతుడు అంటే ద్వేషించే వాళ్ళు కూడా ఈ కేటగిరీలో వస్తారు. అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు. ఇది మధ్యమ స్థాయిలో ఉన్న భక్తుడు వ్యవహరించే విధానం. కనిష్ట స్థాయిలో ఏంటి, నేను కృష్ణుడు అంతే. మధ్యమ స్థాయిలో ఉన్న భక్తుడు ఏం చేస్తాడు, అమాయకంగా ఉన్న వాళ్ళకి కృప చూపిస్తాడు, భక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తాడు, భగవంతుడి పట్ల ప్రేమమయ భావన పెట్టుకుంటాడు. అండ్ ఎన్వియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ద్వేషించే వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు అనమాట. ఉత్తమ స్థాయి భక్తుడికి ఇలాంటి డీలింగ్స్ ఉండవు. అందరినీ ఒకే కేటగిరీలో చూస్తాడనమాట. భగవద్గీతలో చెప్పినట్టు సమానత్వంగా చూస్తాడనమాట. అలానే తను సొంతంగా ప్రభావితం అవ్వడు, ఏదైనా కృష్ణుడి లీలగా పరిగణిస్తాడనమాట. సో ఇదొక వన్ లెవెల్ ఆఫ్ కేటగరైజేషన్. మనము కనిష్ట, మధ్యమ, ఉత్తమ. సో ఇప్పుడు మనం ఏంటండి, మధ్యమ స్థాయి అధికారి లెవెల్లో వ్యవహరించే దానికి సదాచారాల గురించి మనం చర్చించుకోబోతున్నాం. సో మధ్యమ స్థాయిలో అందరూ ఒకే స్థాయిలో ఉన్నారండి అలా అనుకో. మధ్యమ స్థాయిలో కూడా కొంతమంది కనిష్ట నుంచి మధ్యమకి పెరుగుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. విశేషంగా కొంతమంది ఉంటారు ఉత్తమ స్థాయి నుంచి మధ్యమ స్థాయికి వచ్చి మీకు డైరెక్షన్స్ ఇచ్చే గురువులు ఉంటారు. సో ఇక్కడ మనం జూనియర్, ఈక్వల్స్ అండ్ సీనియర్ అనే కేటగరైజేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఈ మధ్యమ స్థాయి అధికారిలో ఏంటంటే కొంతమంది దే ఆర్ నియోఫైట్స్, కొత్త వాళ్ళే, కానీ వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ భక్తులు ముందు పెరుగుతున్నారు, వాళ్ళు జూనియర్స్ కింద పరిగణిస్తారు. ఈక్వల్స్ అంటే ఎవరండి, మీరున్న లెవెల్లో మీకు ఈజీగా అంటే మీరున్న ఒక బెంట్ ఆఫ్ మైండ్తో, మీరున్న లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్తో మీతో ఈక్వల్గా ఉన్నవాళ్ళు అనమాట. వాళ్ళు మీలాగా సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నారు, వాళ్ళు ఈక్వల్స్గా పరిగణిస్తాం. సీనియర్స్ అంటే ఎవరైతే మీకన్నా ఎక్కువ అడ్వాన్స్ అయి ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు మధ్యమధికారిలోనే ఉన్నారు కానీ మీకన్నా ఎక్కువ అడ్వాన్స్ అయి ఉన్నారు. వాళ్ళు అటెంటివ్గా, ఇందాక చెప్పిన కేటగరైజేషన్ ప్రకారం వాళ్ళు అన్నిట్లోనూ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయి ఉన్నవారు. అలాగే అందులో కూడా సీనియర్స్లో కొంతమంది ఉత్తమ స్థాయి నుంచి మధ్యమ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు, గురువులు. సో ఈ విధంగా మనము ఇలాంటి సంగతులను ఎలా డీల్ చేయాలనే కూడా మనం ఫర్దర్ చర్చించుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎస్, ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉందా, అడగాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉత్తమాధికారి, మధ్యమాధికారిగా కూడా పడిపోవచ్చు, అంటే వెనక్కి పైకి రావచ్చు అన్నారు. అలాగే కనిష్ట అధికారిగా ముందు మనం ఏమీ తెలియనప్పుడు టెంపుల్కి వస్తాము, ఆ తర్వాత మనలో మార్పు వచ్చి కూడా మధ్యమ అధికారిగా కూడా మారచ్చు కదా మాత ప్రభుజీ, మారచ్చు అలా? అవును, మారుతాం కదా. కనిష్ట నుంచి మనం మధ్యమాధికారి స్థాయిలో మనం పాటిస్తే మనం న్యాచురల్గా మనం పెరుగుతాం, అభివృద్ధి చెందుతాం అనమాట. వీడియో అడ్వాన్స్మెంట్. ఓకే, చాలాసార్లు డివోటీస్ మధ్యమ స్థాయిలో నేను సీనియర్గా అనుకుని అలాగే ఉండిపోతారు, అలాగ ఫీలింగ్తో ఉండిపోతారు. కానీ వాళ్ళు బిహేవియర్లో కనిష్ట లెవెల్లో బిహేవ్ చేశారనుకోండి, వాళ్ళు కనిష్ట స్థాయిలో ఉన్నట్టు. సో ఇందాక చెప్పాం కదా, వ్యవహారం, శ్రద్ధ, హరినామం మీద రుచి,
తర్వాత ఇంకోటి ఏంటది వ్యవహార, ఇంకోటి ఏదో చెప్పాను, శాస్త్రీయ శ్రద్ధ, ప్రభావితం అయ్యే పరిస్థితి. ఇలా కేటగరైజేషన్లో మనం పరిగణిస్తే మనం ఏ లెవెల్లో ఉన్నాం మనం అర్థం చేసుకోవచ్చు సొంతంగా. ఓకే, ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి. ఓకే, అవును ప్రభుజీ. మిమ్మల్ని మీరు, మిగతా వాళ్ళని మనము కేటగరైజ్ చేసి ఒక వీడు ఈ లెవెల్లో ఉన్నాడు, ఈమె ఈ లెవెల్లో ఉందని మీరు లిస్ట్ పెట్టుకోకండి. మనము తెలుసుకోవచ్చు. తెలుసుకుని మనం ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా పాటించి అవుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఓకే, భక్తులు సిన్సియర్, అందరు భక్తులు సిన్సియరే. సిన్సియర్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు తమ డివోషనల్ లైఫ్లో భగవంతుడి పట్ల ప్రేమమయ భావం ఉండాలనుకుంటారు, డివోటీస్తో మంచి ఫ్రెండ్షిప్తో ఉండాలనుకుంటారు, మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటారు, ఇన్నోసెంట్ పీపుల్కి. నాన్ డివోటీ మాయాతో దూరంగా ఉండాలనుకుంటారు, సిన్సియరే. కానీ వ్యక్తిగతంగా తమ లైఫ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్నిసార్లు సీరియస్గా ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు వాళ్ళ డివోషన్ బాగా ఉంటుంది, సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనపడుతుంది. అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల, లేకపోతే వాళ్ళ మనసు వల్ల, ఏదో ఒక విలువ వల్ల వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోవచ్చు. సో మన డివోటీస్ని ఒకే విధంగా అన్నిసార్లు, అది చెప్తున్నాం కదా, మన అభిప్రాయాలు అందరూ అన్నిసార్లు ప్రవర్తించే సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు. ఇది వన్ థింగ్. ఒకసారి చైతన్య మహాప్రభు కులియా గ్రామ డివోటీస్ని కలిసినప్పుడు వాళ్ళు అడిగారనమాట, ఎవరు వైష్ణవుడు అంటే. మహాప్రభు అన్నారు, ఎవరైతే కృష్ణనామను ఒక్కసారైనా ఉచ్చరిస్తే వాడు వైష్ణవుడు, అలాంటి వైష్ణవునికి మనం పాదాభివందనం చేయాలని. అంటే ఇది కనిష్ట భక్తుడి గురించి చెప్తున్నాడు మహాప్రభు. ఎవరైనా ఒక్కసారైనా నామజపం చేశారంటే దే ఆర్ డివోటీస్, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ వాళ్ళ సాంగత్యం తీసుకోకపోవచ్చు, దూరంగా వాళ్ళకి ప్రణామం చేస్తాం, హరే కృష్ణ ప్రభు. వాళ్ళ భక్తిలో, శ్రద్ధలో, వ్యవహారంలో వాళ్ళు కనిష్టలోనే ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ నామజపం చేస్తున్నారు కదా, కృష్ణుడి పట్ల ఒక ప్రేమ డిస్పోజిషన్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు కదా, మాయకి నో అని చెప్పారు కదా అట్లీస్ట్ ఒక్కసారైనా వాళ్ళు. సో అలాంటి భక్తులకి వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఇంకోసారి అడిగారు, తర్వాత రెండోసారి పూరి నుంచి ఉండే యాత్రకు వచ్చినప్పుడు, మహాప్రభు ఎవరు కృష్ణమ్మన, ఎవరు భక్తుడు అంటే, డివోటీ అంటే ఏంటంటే, డివోటీ అంటే ఏ డివోటీ అయితే అన్ని నియమాలను, కృష్ణనామాన్ని నిత్యం జపిస్తూ వైష్ణవ సాంగత్యంలో ఉంటూ సేవిస్తున్న వాడు డివోటీ అని చెప్పారు మహాప్రభు. ఇదంటే మధ్యమ అధికారి డివోటీ. తన డివోషన్ని కన్సిస్టెంట్గా పెట్టుకుంటాడు, వదలడు. అలాగే వైష్ణవ సేవలో కమిటెడ్గా వెళ్తూ ఉంటాడు అనమాట. ఇది మధ్యమ స్థాయి భక్తుడు. అలాంటి స్థాయి భక్తుడి సాంగత్యాన్ని మీరు కోరుకోవాలి. అందులో మీకన్నా సీనియర్గా ఉన్న వాళ్ళని మనం గైడెన్స్ తీసుకోవాలి. సో ఆ విధంగా మనం వెళ్ళాలి. ఫ్రెండ్ మీ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత మూడోసారి వచ్చారు వాళ్ళు, వచ్చి మళ్ళీ అడుగుతారు మహాప్రభు, ఎవరు డివోటీ అంటే, ఎవరిని చూస్తే కృష్ణ స్మరణ అవుతుందో వాడు డివోటీ అంటారు. చూడగానే మీకు కృష్ణుడి స్మరణ వస్తుంది, చూడగానే ఆయన నోటి నుంచి మాట వినగానే మీ శ్రద్ధ అంటే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వాడు వైష్ణవుడు అని మహాప్రభు అంటారు. అంటే ఏంటి ఇక్కడ మహాప్రభు చెప్తున్నది? ఉత్తమ అధికారి భక్తుడి గురించి. జస్ట్ బై సీయింగ్ హిమ్ యుల్ బికమ్ ఎ డివోటీ. సో మహాప్రభు దక్షిణ యాత్రలో భాగంగా ప్రచారం చేసినప్పుడు ఆయన ఉత్తమ స్థాయిలో ఉన్నాడనమాట. కృష్ణ ప్రేమను పంచాలని ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఉత్తమ స్థాయిలో చూడగానే వాళ్ళు భక్తులు అయిపోయేవారు అనమాట. మన భక్తులు చూస్తుంటే వాళ్ళు ఏమో వరే నన్ను ఎందుకు చూస్తున్నాడు అనుకుంటా అంత మిగతా వాళ్ళు. కానీ మహాప్రభు చూడగానే వాళ్ళు భక్తులు అయిపోయారు అనమాట. ఆయన చూడగానే, దర్శనం తీసుకోగానే శ్రద్ధ పెరుగుతుంది అనమాట. అది ఉత్తమ స్థాయి భక్తుల గురించి చెప్తున్నారు అనమాట మహాప్రభు. సో డిఫరెంట్ యాజ్ మహాప్రభు డిఫరెంట్ డివోటీస్ అకార్డింగ్లీ చెప్పారనమాట అక్కడ. ఓకే, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్. ఇంకెవరికి ఏదైనా ప్రశ్న? నోటు. ఇప్పుడు ఉత్తమ స్థాయి భక్తులు కనిష్ట స్థాయి రాకూడదు ప్రభు.
అంటే రావటం అంటే వాళ్ళని ఒకసారి మధ్య ఉండండి, ఒకసారి ఉండండి. హరే కృష్ణ. ఉత్తమ స్థాయి భక్తుడు కనిష్టకి ఎందుకు వస్తాడు? హరే రాడు. వాళ్ళని మధ్యమ స్థాయికి తీసుకురావటానికి మధ్యమ స్థాయికి తీసుకురావడానికి మధ్యమ స్థాయిలో వస్తాడు. ఓకే. కనిష్ట స్థాయికి వచ్చి నేను కూడా మందుబాటు పట్టుకుంటా నీతో అంటే ప్రచారం ఎలా అవుతుంది? సో ఒక మధ్యం యాక్చువల్లీ కనిష్ట భక్తుడు, మధ్యమ, ఉత్తమ భక్తుడు ఒకేలాగా అనిపిస్తారు. కనిష్ఠుడు ఏమనుకుంటాడు? నేనే ఉత్తమ భక్తుడు అనుకుంటాడు. ఉత్తమ భక్తుడు ఏమనుకుంటాడు? నేనే కనిష్ఠుడిని, మిగతా వాళ్ళందరూ ఉత్తమ భక్తులు అనుకుంటాడు. ఇవాళ ఆలోచన చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటాయో. కనిష్ఠుడు నేను ఒంటరిగా నేను కృష్ణుడు అనుకుంటాడు. ఉత్తమ భక్తుడు అలాగే వ్యవహరిస్తాడు, నేను కృష్ణుడు అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు? భక్తి ప్రచారంలో మధ్యమ స్థాయికి వచ్చి కనిష్ఠులను లేపాలి. మీరు ఎవరైనా ప్రచారం చేస్తారంటే మీ లెవెల్ కొంచెం హై ఉండాలి కదా. మీరు ఆ లెవెల్లోనే ఉంటాను అంటే మీరు ఎలా ఇన్స్పైర్ చేయగలరు? అందుకే ఎవరైతే జనరల్గా డివోటీస్ ఎవరైతే లీడర్షిప్ రోల్స్లో ఉన్నారో, లేకపోతే యాజమాన్యంలో ఒక పర్టికులర్ సర్వీస్ అథారిటీస్ రోల్స్లో ఉన్నారు, మీ దాంట్లో చాలామంది సర్వీస్ రోల్స్లో ఉన్నారు, కొంతమంది మెంటర్స్ రోల్స్లో ఉన్నారు, కొంతమంది భక్తులు లీడర్స్ రోల్స్లో ఉన్నారు. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి గ్రోయింగ్ ఇన్ దేర్ అడ్వాన్స్మెంట్. మిగతా వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు కూడా గ్రో అవుతూ ఉంటారు. అదే ఇప్పుడు ఒకసారి ఇద్దరు ఒక లెవెల్కి వచ్చారనుకోండి, తర్వాత వాళ్ళు నేను కూడా నీలా ఫాలో అవుతున్నాను కదా, నీకు నాకు డిఫరెన్స్ ఏంటి అనుకుంటారు. సో అలా ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. ఇంకెవరికైనా ప్రశ్న? సో ఇది మనం 3-4 సిరీస్లో ఇది కంప్లీట్ చేస్తాం. వైష్ణవ సదాచారాలు, సంబంధాల గురించి. ఇది మనం ఒక కేటగిరీ ఆఫ్ డివోటీస్ డిస్కస్ చేసాం. ఇక్కడ సీనియర్ జూనియర్ ఈక్వల్స్ ఈ ఆస్పెక్ట్ మీద ఎలా వ్యవహరించాలనే ఆస్పెక్ట్ కొన్ని వచ్చాయి. రూల్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృందకి జై. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ.